హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ 11 ఏళ్ళ నిరీక్షణకైతే ఒక తెరపడింది. ముందుగా రోజు దండం పెట్టుకున్నాం కాబట్టి వరల్డ్ కప్ గెలవాలని ముందుగా ఆశీర్వదించిన భగవంతుడికి థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ ప్రతి ప్లేయర్కి థ్యాంక్స్. దే మేడ్ అస్ ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఏం చెప్పాలో కూడా మాటలు రావట్లేదు. అసలు వెరీ గుడ్ విక్టరీ. ఇంకా ఐ థింక్ ఇంతకన్నా ఒక బెటర్ విక్టరీ అంటే ఫ్రమ్ ద జాస్ ఆఫ్ ద డిఫీట్, ఓటమి అంచుల నుంచి వచ్చిన ఒక గెలుపు కదా, అది ఇంకా బాగా మంచి ఆ థ్రిల్ ఫీల్ అనేది బాగా హై ఇచ్చింది. అండ్ ఆ లాస్ట్ 5 ఓవర్స్ వేసిన 3 బౌలర్స్కి అయితే నిజంగా దండం పెట్టుకోవాలి. ప్రతి బాల్ ఏమన్నా వేసారు అసలు మన కోసం. అది అసలు ఐపీఎల్లో ఎలాంటి కొన్ని థ్రిల్లర్స్ చూసామో అవి ఎప్పుడు ఇండియాలో ఇలాంటివి జరగవా అన్న ఒక బాధ ఎప్పుడు ఉండేది. అలాంటిది ఒక విక్టరీ ఇండియాకి ఈ రేంజ్లో రావడం అనేది చాలా సంతోషం వేసింది. అండ్ అందరూ బాగా ఆడారు. ఎవరీవన్ హాస్ దేర్ కాంట్రిబ్యూషన్ ఇన్ దేర్ ఓన్ వే. సో ఒకరు ఎక్కువ కదా ఒకరు తక్కువ అని కాకుండా టీం అందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు చెప్పుకొని ఇంకో 10 ఏళ్ళు వరల్డ్ కప్ ఆనందాన్ని బాగా హ్యాపీగా చీర్ చేసుకుంటాం. అండ్ రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారు ఇంకా విరాట్ అండ్ రోహిత్, నో బెటర్ వే. అండ్ చాలామంది ఫీల్ అవుతున్నారు. అండ్ బట్ అవ్వకండి, ఎందుకంటే దెర్ ఇస్ నో బెటర్ వే టు క్విట్ ద గేమ్ ఇన్ దిస్ వే. అండ్ ఒక ఒక ఎండ్ అనేది ఎప్పుడైనా వచ్చేది. సో అలాంటి ఒక బెటర్ వేలో వచ్చినప్పుడు అది ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి కూడా. సో బీ హ్యాపీ. అండ్ ఇంకా వాళ్ళు ఉన్నా కూడా ఇంకా నెక్స్ట్ మళ్ళీ 2 years T20 వరల్డ్ కప్ వస్తే అప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మనం చెప్పలేం కాబట్టి. సో ఇంకెక్కడి నుంచి నెక్స్ట్ జనరేషన్ చూసుకుంటుంది. అండ్ ఫ్యూచర్ ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని కోరుకుందాం. అండ్ మ్యాచ్ ఎప్పుడైతే ఫస్ట్ ఓవర్లో విరాట్ వచ్చి అలా స్టార్ట్ చేశాడో అసలు ఈరోజు మామూలుగా ఉండదు, ఎక్కడికో వెళ్ళిపోతాం అనుకున్నాను. దంచి కొడతాం అనుకున్న కాసేపటికే అంచనాలను తలకిందులు చేస్తూ వెంటనే ఒకే ఓవర్లో 2 పడ్డాయి. తర్వాత వెంటనే ఇంకోటి పడింది. ఒక్కసారిగా చాలా బాధ వేసింది. ఇంటి అప్పుడే మళ్ళీ అంటే ఎప్పుడు ఏది జరుగుతుందో ఆ 3 wickets ముందే పోవడం ఎలా అయిందా అనిపించింది. దెన్ కమ్స్ ద బాపు. ఏమన్నా ఆడాడా బాపుకి అయితే నిజంగా దండం పెట్టేయచ్చు. ఆ సిచ్యువేషన్లో అలాంటి గేమ్ ఆడాడుతాను. అండ్ ఇంకా లైఫ్ లాంగ్ ఇన్నింగ్స్ ఆఫ్ ఏ లైఫ్ అది ఐ థింక్ ఫర్ అక్షర్ పటేల్. అదైతే మాత్రం బ్యాటింగ్లో అండ్ ఫర్ ష్యూర్. అండ్ ఇంకో ఎండ్లో విరాట్ కోహ్లీ తను ఇచ్చిన మంచి సపోర్ట్, నేను ఇక్కడే ఉంటాను అన్న ఒక గ్రిట్ అండ్ డిటర్మినేషన్. అండ్ కెప్టెన్ అండ్ కోచ్ ముందు నుంచి చెప్తానే ఉన్నారు విరాట్ విల్ డూ ఇట్ ఇన్ ఫైనల్, విరాట్ ఈస్ సేవ్డ్ ఫర్ ఫైనల్స్ అని. అండ్ అదైతే తను చేశాడు. వీఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ విరాట్కి ఎప్పటి నుంచో ఫైనల్స్లో సరిగ్గా లేదన్న ఒక ఇది కూడా ఈ రోజుతో పోయింది. హీఈస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ శుభన్ దూబే కూడా బాగా ఆడాడు. తను ఇచ్చిన చివరిలో ఆ పుష్ అనేది బాగా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేను అదే కోరుకున్నాను, ఒక 10 balls 20 కొడితే బాగుండు అనుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఈ డిడ్ ఇట్, ఇంకా ఎక్కువ చేశాడు. అండ్ క్లైమాక్స్ లాస్ట్ ఓవర్లో కొంచెం తగ్గింది. ఒక 180+ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. పర్లేదు అనిపించింది, ఓకే. అండ్ ఎప్పుడైతే వాళ్ళకి 2 wickets పడ్డాయో అప్పుడు బాగా హ్యాపీగా అనిపించింది. కానీ తర్వాత వాళ్ళు స్టబ్స్ అండ్ డికాక్ కొడుతున్నప్పుడు బాగా ఇదిగా అనిపించింది. ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేటింగ్. అండ్ అగైన్ అక్షర్ పటేల్ హీ కమ్ అండ్ టుక్ వికెట్. స్టబ్స్ వెళ్ళినప్పుడు కొంచెం రిలీఫ్ అనిపించినా మళ్ళీ వెంటనే ఇంకా క్లాస్ వచ్చి చేసింది అయితే ఆ రచ్చ మామూలు రచ్చ కాదు. ఇంకో ఎండ్లో డికాక్ ఏమో వికెట్ ఇవ్వకుండా సేమ్ విరాట్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడేశాడు. అండ్ తనకి వెనక షాట్ కొట్టించిన తర్వాత ఒక ఫీల్డర్ని పెట్టి మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ షాట్ కొట్టించడంతో బాగా దొరికాడు. అండ్ అక్షర్ పటేల్ నిజంగా హర్షదీప్ సింగ్ నిజంగా మెచ్చుకోవాల్సింది ఏంటంటే 2 classic బ్యాట్స్మెన్ అవతల ఎండ్లో నుంచుని పోగల బ్యాట్స్మెన్స్ ఇద్దరిని తనే అవుట్ చేశాడు. లైక్
మార్క్రమ్ కానివ్వండి, క్వింటన్ డికాక్ కానివ్వండి, ఇద్దరిని తనే అవుట్ చేశాడు. వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఎప్పుడైతే ఇంక క్వింటాన్ డికాక్ అవుట్ అయ్యి మిల్లర్ వచ్చాడు, డికాక్ అయ్యి మిల్లర్ వచ్చే టైంకి సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది. వికెట్స్ తీస్తే గెలిచేస్తాం, మన వైపే ఉంటుంది అనుకుంటూ ఉన్న టైంలో నెక్స్ట్ ఓవర్ ఏమైందంటే, ఇంకా ఈ వరల్డ్ కప్లో మనల్ని చాలాసార్లు మనకు బాగా బ్రేక్ త్రూస్ ఇచ్చిన మన కుల్దీప్ని కొట్టేయడం జరిగింది. అండ్ ఆ టైంకి ఇంక సిచ్యువేషన్ చూసుకుంటే ఏంటి, 6 overs 54, అంటే ఇంక లాస్ట్ 6 overs 54 runs, అంటే 9 per over అనగానే ఒక భయం అయితే స్టార్ట్ అయింది. అంటే రిక్వైర్డ్ రన్ రేట్ 9కి వచ్చేసింది, బిలో 10కి వచ్చేసింది. ఇంకా క్లాసన్ అయితే కొట్టేస్తున్నాడు, మిల్లర్ కూడా ఉన్నాడు, ఇంకా భయం వేస్తుంది అనమాట ఆ టైంలో. ఆ టైంకి ఇంకా అక్షర్ పటేల్ వచ్చినప్పుడు ఇంకా వికెట్ వస్తుందేమో అని ఆశపడితే వికెట్ రాకపోగా 24 runs వెళ్ళిపోయినాయి ఒక్కసారిగా. ఇంకా 30 balls 30 అనేసరికి ఇంకా మైండ్ అంతా ఎలా అయిపోయిందంటే, మళ్ళీ వదిలేసామా చేతిలో ఉన్న, అంటే మళ్ళీ చేజార్ చేసుకున్నామా, ఇంకా అసలు ఆ ఓవర్ మొత్తం బుమ్రా వేస్తున్నాడని చూడడం కన్నా ఎక్కువ ఒక ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండిపోయిందంటే, ఇంకా మైండ్ అంతా తిరుగుతుంది అనమాట. పోయింది అన్ని గుర్తొస్తున్నాయి, ఇది కూడా అలా పోతుంది అనిపిస్తుంది. అసలు ఏంటిది, ఇంకా దగ్గరలో మళ్ళీ గెలిచేది ఏమన్నా అంత ఎదురుగా వెళ్ళిపోయేసరికి అలా అనిపించింది. ఇంక అంతా పోయింది అనిపించింది. ఫ్రెండ్కి కూడా అరే పోయామరా అనిపించింది, మెసేజ్ పెట్టేసాను పోయామరా అనిపించి. 4 runs ఇచ్చాడు కానీ ఇంకా అంతకన్నా ఏం కనిపించట్లా. కాకపోతే ఎప్పుడైతే మళ్ళీ హార్దిక్ పాండ్యా వచ్చి ఫస్ట్ బాల్, హార్దిక్ పాండ్యా బాడీ లాంగ్వేజ్ కూడా చూసి ఇంకా చాలా భయం వేసింది. హార్దిక్ పాండ్యా కూడా బాడీ లాంగ్వేజ్ డల్ అయినట్టు అనిపించింది. కానీ హార్దిక్ పాండ్యా వచ్చి అలా వేసి వికెట్ తీసిన తర్వాత రియల్లీ ఆ పాయింట్లో నాకు చిన్న హోప్ అయితే వచ్చింది. ప్రేయింగ్ ఫర్ ఏ మిరాకిల్ అని చెప్పి మెసేజ్ కూడా పెట్టాను మా ఫ్రెండ్స్కి. అండ్ ప్రేయింగ్ ఫర్ ఏ చోక్, అన్రియల్ చోక్, చోక్ చేయాలని కానీ అలా మెసేజ్ పెట్టాను నేనైతే. కానీ తప్పదు ఎందుకంటే గెలవాలి. నిజంగా ఆ పాయింట్లో నాకు తెలిసి మన బౌలర్స్ అందరికీ కూడా మా 5 overs వేసిన 3 bowlers కూడా నిజంగా దండం పెట్టచ్చు. అసలు వాళ్ళు నాకైతే ఒక డైలాగే గుర్తొచ్చింది, అజిత్ గారి డైలాగ్ గుర్తొచ్చింది నాకైతే. ఆయనది ఒక డైలాగ్ ఉంటుంది అజిత్ గారి వివేకం సినిమాలో, ఈ లోకం అంతా నువ్వు ఓడేవని చెప్పినా నీకు నువ్వుగా ఒప్పుకుని లొంగిపోనంత వరకు నువ్వు ఓడిపోనట్టే అని చెప్పి. ఐ థింక్ దాన్ని అయితే వాళ్ళు నిజం చేసి చూపించారండి. 16th ఆఫ్టర్ లాస్ట్ 5 overs ఉన్నప్పుడు ఇంకా 16th overలో 4 runs వచ్చినాయి, 17th overలో 4 runs ప్లస్ వికెట్ వచ్చినాయి. ఇంకా ఆ తర్వాత బుమ్రా వచ్చి ఎప్పుడైతే 2 runs ఓవర్ ఇచ్చి వికెట్ తీసాడో, ఇంకా అక్కడి నుంచి అయితే మాత్రం ఇంకా డెఫినెట్లీ అంటే ఇంకా ఆ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసరికి ఒకసారిగా 2 wicket పోయేసరికి మిల్లర్ కూడా ఒక కన్ఫ్యూజన్లోకి వచ్చేసాడు. నేను ఇక్కడే అటాక్ చేసి ఫినిష్ చేసేయాలా, డీప్గా తీసుకెళ్లాలా అన్న ఒక కన్ఫ్యూజన్లో తను ఒక 2 overs పాస్ ఆన్ చేసాడు. ఆ 2 oversలో థింగ్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి. ఒకసారిగా మళ్ళీ ఇండియా కేమ్ ఇన్ టు ద డ్రైవర్ సీట్ అండ్ సౌత్ ఆఫ్రికా అగైన్. అంటే చేతిలో ఉన్నది వదిలినప్పుడు ఎప్పుడు ఆ ప్రెషర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఉన్న ప్రెషర్ కన్నా చేతిలో ఉన్నది వదిలేసినప్పుడు ఆ ప్రెషర్ ఇంకా ఎక్కువ అవుద్ది. అదే జరిగింది అక్కడ కూడా. అండ్ ఇంకా ఎప్పుడైతే ఇంకా లాస్ట్ 2 overs 20 అన్నప్పుడు అగైన్ హర్షదీప్ కేమ్ అండ్ డెలివర్. హర్షదీప్ ఎంత ప్రెషర్ ఉంటే అంత బాగా వేస్తారని ఎవరో చెప్పారండి, చాలా కాలం అయింది నేను ఇది విని. ఐ థింక్ కేఎల్ రాహుల్ చెప్పినట్టున్నాడు పంజాబ్లో ఉన్నప్పుడు, హర్షదీప్ సింగ్కి ఎంత ప్రెషర్ ఉంటే తను ఆ ప్రెషర్ని అంత ఎంజాయ్ చేస్తాడని. నిజంగా ఇట్ కేమ్ ట్రూ. తను జస్ట్ ఆ టైంలో 4 runs మాత్రమే ఇచ్చాడు. అండ్ సూపర్ అసలు. అండ్ తను బౌలింగ్ చేసిన మిల్లర్కి కూడా అండ్ రియల్లీ హ్యాపీ అక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైంలో. లాస్ట్ ఓవర్ వచ్చిందండి, 16 కొట్టాలి. ఇంకా ఆ టైంకి ఇంకా మైండ్ అయితే మనమే గెలుస్తాం అనిపిస్తుంది. కానీ మిల్లర్ వికెట్ కావాలి. ఆ టైంకి ఆ లో ఫుల్ టాస్ ఎప్పుడైతే పడి అలా బాల్ గాల్లోకి లేచిందో, అది యాక్చువల్గా క్యాచ్ అనుకుంటున్నాను. కాకపోతే బాల్ చేస్తే చాలా దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత పట్టుకుని ఇలా వేసి మళ్ళీ ఇలా వచ్చి క్యాచ్ పడిన తర్వాత అసలు నాకైతే ఇంకా రివ్యూ దాకా కూడా వెళ్ళాలనిపించలేదు. అక్కడే అర్థమైపోయింది క్యాచ్ అని. మన వాళ్ళు సెలబ్రేట్ చేసేసుకుంటుంటే ఇంక మ్యాచ్ గెలిచేసామనిపించింది. అండ్ ఐ థింక్ ప్రతి వరల్డ్ కప్కి మనకు మూమెంట్ అయితే ఉంటుంది. 83లో కపిల్ దేవ్ క్యాచ్, 2007లో శ్రీశాంత్ క్యాచ్,
11లో ధోని 6 ఈ వరల్డ్ కప్‌కి ఇదే. అది స్కై తెచ్చిన క్యాచ్. దట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ద ఈ వరల్డ్ కప్. మనం ఆ మూమెంట్ ఇంకా అది డెఫినెట్లీ దట్స్ ద మూమెంట్. అండ్ తను పట్టిన క్యాచ్‌తో మ్యాచ్ అయితే ఇంక మనకని డిసైడ్ అయిపోయింది ఫర్ ష్యూర్ అది. అండ్ తను పట్టిన అదే ఓవర్‌లో తను పట్టిన ఇంకో క్యాచ్ అయితే మనం ఇంకా అఫీషియల్‌గా అంటే అన్‌అఫీషియల్‌గా మనం విన్నర్స్ అయిపోయాం. 2 బాల్స్ 9 రన్‌గా తను రబాడా క్యాచ్ కూడా పడడం జరిగింది. ఆ బాల్‌తో ఫినిష్ అయిపోయింది. ఇంకా లాస్ట్ బాల్ ఏసాం. కెప్టెన్ అయితే గ్రౌండ్ అయిపోయాడు. ఇంకా ఎమోషన్స్ ఫుల్ ఆన్. గెలిచినప్పుడు ఆ ఆనందం అది వేరు. చాలా కాలానికి వచ్చింది ఆ విక్టరీ నిజంగా. అందరం కూడా కళ్ళు కాయలు కాసిపోయేలా ఎదురు చూసాం. అసలు ఈ మధ్యలో ఎన్ని ఓడిపోయామన్న బాధ, వేరే కంట్రీస్ మనం చూసి ఎంజాయ్ చేస్తూ, మనం గెలిస్తేనేమో తిట్టేవాళ్ళు, ఓడిపోయినా తిట్టేవాళ్ళు. నిజంగా అన్నిటికీ ఒకసారి స్వస్తిపల్లికి ఒక ఫుల్ స్టాప్ అయితే ఇచ్చేసాం. ఇంకా ఫైనల్లీ ఒక మాట, అందరికీ ఎప్పటి నుంచో వచ్చిన విక్టరీ, అందరం చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం, హ్యాపీగా ఉందాం, సేఫ్గా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం మనం. అండ్ ఎవరిని కూడా మనం ఏం ట్రోల్ చేయొద్దు, అంటే ఇండివిజువల్స్గా పుల్ చేయకండి. ఇట్స్ టీమ్ విక్టరీ. మనందరం మన టీం కోసం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ కొంతమంది సౌత్ ఆఫ్రికాకి సపోర్ట్ చేశారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకా వాళ్ళతో కూడా మీరేమీ అంటే ఏమనకండి, వాళ్ళు మన వాళ్ళే. లెట్ దెమ్ ఎంజాయ్. వాళ్ళకి హ్యాపీ ఉంటుంది కదా, వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి. అండ్ ఫర్ సమ్ రీజన్ దే మైట్ బీ సపోర్టెడ్, ఓకే, లెట్ దెమ్. వాళ్ళు మన వాళ్ళే, ఇది మన టీం, ఇది మన కంట్రీ, ఇది మన విక్టరీ. లెట్ దెమ్ ఫీల్ హ్యాపీ. నో డిబేట్స్ విత్ దెమ్. ఓకే, ఫర్ సమ్ ఎమోషనల్ రీజన్స్ దే సపోర్టెడ్ ఫర్ దెమ్, ఇట్స్ ఓకే. మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం ఇది. అండ్ ఇలాంటి మూమెంట్ ఇచ్చినందుకు ఒకసారిగా టీమ్ ఇండియాకి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ టీమ్ ఇండియా, థ్యాంక్ యూ గాడ్.